ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పల్లవి ప్రశాంత్ కేసు నుంచి కూడా బిగ్ బాస్ 7 ఎంతో అంటే చర్చనీయాంశం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు మొత్తం ప్లస్ బాలీవుడ్, హాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే, సినీ యాక్ట్రెస్ మిస్ స్వప్న చౌదరి, ఓకే, ఆమె విషయంలో బిగ్ బాస్ లో పనిచేసిన ఇంతకుముందు ప్రజెంట్ మా టీవీలో లేడండి, ఇంతకుముందు పనిచేసే తమిళ రాజు అనే పర్సన్ స్వప్న మా క్లయింట్ నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ప్లస్ ఒక చెక్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని విషయంలో ఫస్ట్ స్వప్న చౌదరి ఆఫ్టర్ పల్లవి ప్రశాంత్ కేసు బెయిల్ విషయంలో పాజిటివ్నెస్గా అంటే భావించి మా దగ్గరికి వచ్చారు. సో అప్పుడు నేను స్వప్న చౌదరికి ఏమని చెప్పినానంటే, మీరు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు, దయచేసి ఎందుకంటే రేపు పొద్దున కలిసి ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలి, లెట్ వి గివ్ ద 1 వీక్ టైం, లీగల్గా ఒక 1 వీక్ టైము తమిళ రాజుకు పర్సనల్గా నేనే కాల్ చేసి అడగడం జరిగింది. దాని తర్వాత బ్రదర్, నేను రెస్పెక్టివ్గా మన బ్రదర్ మీరు ఏంటి మళ్ళీ ఇట్లా పరిస్థితి, ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయాలి కదా అంటే, మేము ఇంట్రెస్ట్ ఇవ్వను, తర్వాత అమౌంట్ చేస్తాను, దాని తర్వాత స్వప్న కూడా మళ్ళీ నాకు రిటర్న్గా ఇట్లా నేను ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు అని కలిసి 2-3 వీడియోలు తీయాలని నాతో పర్సనల్గా చెప్పాడు ఫోన్లో. సో ఇప్పుడు తమిళ రాజు కూడా ఒక 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. సరే మరి ఇప్పుడు లీగల్గా ఫైట్ చేద్దామా, ఏమైనా కాంప్రమైజ్ అవుతామంటే ఫైట్ చేసుకోమన్నాడు. లీగల్గా ఫైట్ చేసుకోమన్న వితిన్ 24 అవర్స్లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో FIR నెంబర్ 73/2024 నమోదు చేస్తామండి. స్వప్న చౌదరికి కంప్లైంట్ రాసి ఇవ్వడం వల్ల జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వితిన్ 24 అవర్స్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏదైతే బాండ్ పేపర్ అండ్ చెక్ ఇదంతా ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని 19/1/2024 A1 తమిళ రాజును అక్యూజ్డ్ 1గా చేస్తూ FIR రిజిస్ట్రేషన్ చేసిండ్రు. 406/420 IPC 406 వచ్చేసి 3 years పనిషబుల్ అఫెన్స్, 420 వచ్చేసి 7 years పనిషబుల్ అఫెన్స్, దాని మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. సో ఫర్దర్గా ఛార్జ్ షీట్ 161 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఇది లీగల్గా ఇష్యూ ఏం జరిగింది, అసలు వాట్ హ్యాపెండ్ అనేది నెక్స్ట్ మన యాక్ట్రెస్ స్వప్న చౌదరి మీకు విన్నవిస్తారు. తెలిసిన తర్వాత నాకు ఫస్ట్ సపోర్ట్ గా వచ్చింది మీడియా వాళ్ళే. సో అందరికంటే ఫస్ట్ నాకు యాంకర్ పప్పు కాల్ చేశారు, మనం ఎంతవరకైనా ఫైట్ చేద్దాము, ఒక ఆడపిల్లవి నువ్వు, సో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నువ్వు అమౌంట్ ఇచ్చావు, మరి ఇప్పుడు అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కామ్ గా ఉంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు కదా అని తను చెప్పినప్పుడు, యాక్చువల్ గా బిగ్ బాస్ అనేది మనందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్. ఏ ఆర్టిస్ట్ అయినా, యాంకర్ అయినా, ఒక డిఓపి అయినా, డైరెక్టర్ అయినా, కొరియోగ్రాఫర్ అయినా, ఏ రంగంలో ఉన్నా కూడా బిగ్ బాస్ కి వెళ్తే మనకు ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో నేను కూడా అలాగే సీజన్ 7 కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు సత్య గారిని కలవడం జరిగింది. అతను మా టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు. సత్య గారు నాకు 1 year గా తెలుసు. సో అతనికి నేను కాల్ చేసి ఇలాగ ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను, మా ఫ్రెండ్ తల్లాడ సాయి కృష్ణ గారి ద్వారా నా ప్రయత్నాలు నేను స్టార్ట్ చేశాను, అయినప్పటికీ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సత్య గారు నాకు పరిచయం చేసిన పర్సన్ తమ్మాలి రాజు. సో తమ్మాలి రాజు అనే పర్సన్ కలిసిన తర్వాత ఆల్రెడీ మీ ప్రొఫైల్ వెళ్ళింది, కాకపోతే అంటే కొంచెం లేట్ గా వచ్చింది కదా ప్రొఫైల్, సరే ఓకే ఎలాగైనా నేను ప్రయత్నిస్తాను, కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత నీకు PR అనేది కావాలి, ఆ తర్వాత కాస్ట్యూమ్స్ మెయిన్ గా సాటర్డే సండే రోజు ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడాడు. నేను కూడా ఓకే ఉంటాయని చెప్పాను. అతను 5 lakhs అమౌంట్ అడిగాడు. ఒక యాంకర్ గా, ఒక యాక్ట్రెస్ గా ఫస్ట్ నేను క్వశ్చన్ రైజ్ చేశాను, ఎందుకు ఇవ్వాలి అమౌంట్. అతను చెప్పింది, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఓన్ గా కాస్ట్యూమ్స్ తీసుకున్నా మీరు అమౌంట్ పే చేయాల్సిందే కదా, లేదు మీరంటూ స్పెషల్ గా సపరేట్ ఒక PR అని పెట్టుకోవాల్సిందే కదా అని మాట్లాడడం జరిగింది. నేను అన్నాను ఓకే, తల్లాడ సాయి కృష్ణ గారు ఉన్నారు, నేను నమస్తే సేఠ్జీ అండ్ మిస్టరీ మూవీకి హీరోయిన్ గా చేశాను, నాకంటూ పర్సనల్ గా నేను మాట్లాడుకుంటాను అంటే, అలా కుదరదమ్మా, నువ్వు ఒకవేళ బయట ఎవరినైనా మాట్లాడుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది, లేదు అంటే బయట ఏదైనా ఒక హాట్ టాపిక్ కానీ ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు అతను నీ కోసం వర్క్ చేస్తాడా, బయటకు వెళ్ళి వర్క్ చేస్తాడని మాట్లాడాడు. సో అప్పుడు నేను ఆలోచించి ఓకే, నేను ఆ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత
నాకంటూ పర్సనల్ గా ఉండి వర్క్ చేస్తారు కదా, ఓకే నాకంటూ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు కదా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నా కోసమే ఖర్చు పెడతారు అని చెప్పేసి నేను 2,50,000 రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం 2,50,000 ఇవ్వలేదు, ఒక 10 days లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను. సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు, నేనేమి నిన్ను బ్యాక్ డోర్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది, నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు, సత్య గారంటే నాకు అభిమానం, సో ఆయన త్రూ ద్వారా నువ్వు నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను. జూన్ లో ఇచ్చాను అమౌంట్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3rd షో స్టార్ట్ అయింది. షో స్టార్టింగ్ కి ముందు యూట్యూబ్ లో మనకి పంపిస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు, సీజన్ 7 లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను అది స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్ కి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు, అదంతా ఫేక్, అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసేయి, నువ్వు ఏది చెప్పినా నేను చెప్పిందే నమ్ము. సో సెప్టెంబర్ 3rd కి కదా షో స్టార్ట్ అయ్యేది, రేపు వెళ్తావు అనగా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు, థర్డ్ పర్సన్ కి చెప్పడానికి అవకాశం లేదు, నువ్వు థర్డ్ పర్సన్ కి చెప్తే నేను రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను సెప్టెంబర్ 3rd వరకు వెయిట్ చేశాను. షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు, రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా పుల్టా, సో లాస్ట్ 1 month వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని. సో అక్టోబర్, నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు, ఇంకా నన్ను పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది. అమౌంట్ జూన్ లో ఇచ్చాను, అప్పుడేమి అమౌంట్ ఇవ్వలేదండి. సో నేను ఎప్పుడైతే మోసపోతున్నానని తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు. అండ్ ఆ చెక్ ఇచ్చినప్పుడు తను ఆధార్ కార్డ్ ఫొటోస్ కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఇస్తూ, నేను అనే పర్సన్ ని మోసం చేసి వాడినైతే నేను నీకు ఇవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తానని నమ్మించాడు. సో డిసెంబర్ 20 వరకు వెయిట్ చేశాను. డిసెంబర్ 21కి కాల్ చేసి మాట్లాడితే, అదేంటమ్మా అలా ఇలా అడుగుతున్నావు, పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా, ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయి అని చెప్పాడు. మళ్ళీ జనవరి 1st కాల్ చేశాను, లాస్ట్ అమ్మా నీకు జనవరి 6వ తారీఖు ఇస్తాను, ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకో అని మాట్లాడారు. నేను మళ్ళీ జనవరి 6వ తారీఖు కాల్ చేసి మాట్లాడితే, బిగ్ బాస్ టీం వాళ్ళు నీకు మార్చి 1కి ఇస్తా అన్నారమ్మా అని చెప్పాడు. సో నేను అన్నాను, నేను అమౌంట్ మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను, మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో దానికి కాన్ఫరెన్స్ పెట్టండి అని. సో అతను కాన్ఫరెన్స్ పెట్టలేదు, టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసి నువ్వు సీజన్ 8 లోకి ఎలా వెళ్తావు నేను చూస్తా, అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో నేను చూస్తా, అసలు హైదరాబాద్ లో ఎలా ఉంటావో నేను చూస్తాను నాకు బెదిరించడం స్టార్ట్ చేశాడు. నేను ఇప్పుడు అంటే ఇన్ని మంత్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, అగ్రిమెంట్ ప్రకారం నేను లీగల్ గా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి నేను వెయిట్ చేయడం జరిగింది. ఇది అగ్రిమెంట్. సో డిసెంబర్ వరకు కూడా నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను అమౌంట్ ఇవ్వలేదు. నేను మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలా మంది ఇలా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు మీడియా ముందుకు రావట్లేదు. నేను ఒక మీడియాలో ఉండే అమ్మాయిని, ఒక యాక్టర్ గా, ఒక యాంకర్ గా తప్పని ప్రశ్నించకపోవడం కూడా తప్పు చేసిందని అవుతాను. సో ఫర్దర్ గా ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా, నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, సినిమా కోసమైనా సీరియల్స్ కోసమైనా ఈ విధంగా ఏ షో కోసమైనా ఎవరైనా సరే మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫేక్ అని ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. ఒకవేళ వాళ్ళ నెంబర్ ఏదైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. సో ఈ అవేర్నెస్ కోసమే నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఇందులో ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే రాసామో డే 1 నుంచి కూడా తల్లాడ సాయికృష్ణ గారు మా మూవీ డైరెక్టర్ ఉన్నారు. సో తను మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో నేను షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పటి నుంచి స్వప్న నాకు తెలుసు, అంటే కాలేజ్ మెంట్స్లో. సో ప్రతిసారి ప్రెస్ మీట్ అయినా లేదా ఏదన్నా సక్సెస్ మీట్లో ప్రసాద్ ల్యాబ్లో లేకపోతే ఫిలిం ఛాంబర్లో ఒక ఆనందంగా మీడియా మిత్రులతో గడిపే వాళ్ళం. బట్ ఈ ఇష్యూ పరంగా మనం ఇక్కడ క్లబ్లో కలుస్తామని అయితే మేము ఎప్పటికీ అనుకోలేదు. సో దీనికి గల కారణం ఏంటంటే నమ్మించి మోసపోవడం అనమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ జూన్ నుంచి చూస్తున్నాము స్వప్న బిగ్ బాస్ వెళ్ళాలి అని ఎప్పటి నుంచో చెప్తూ ఉండేది. సో దాంట్లో భాగంగా ఇందాక తను చెప్పిన సిచ్యువేషన్స్ అంతా మీకు తెలుసు. సో ఇంకో వర్షన్ ఏంటంటే, ఇక్కడ ఈ రాజు అనే పర్సన్, సత్య అనే పర్సన్ ఎలా చేస్తారంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మా చేతుల మించి మేము పంపించినాము ప్రతి ఒక్కరిని. స్వప్నతో ఒక డీల్ మాట్లాడి పక్కకు వచ్చి నాతోటి ఒక 5 లక్షలు రెడీ చేసుకొని, నువ్వు డైరెక్టర్ ఒక హీరో కదా, నిన్ను కూడా పంపిస్తాము, ఒకళ్ళ అమ్మాయి వెళ్ళకపోతే నువ్వైనా వెళ్ళొచ్చు అని పక్కనున్న నన్నే నమ్మించి మోసం చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు. సో నేను ఆ రోజే డే 1 అర్థం చేసుకున్నాను అనమాట. ఒకవేళ పిఆర్ ఉన్నా లేకపోతే కాస్ట్యూమ్స్ ఉంటే నావి నేను చూసుకుంటా, ఆ అమ్మాయిని సిస్టర్ అంటూ నువ్వు ఒక అన్నలాగా తనని వీడు గట్టోడు రా బాబు, ఇక వీడిని గెలకొద్దులే అని ఆ రోజు నుంచి నాతో వితండవాదంగా మాట్లాడేవాడు ప్రతిసారి.
ఏ రోజు కలిసినా కూడా సాయిని ఎందుకు తీసుకొస్తున్నావు, సాయికి ఏం పనిలేవా, సాయి నువ్వు నెక్స్ట్ ఇంతేనా అంటే ఒకరిని కించపరుస్తూ మాట్లాడే పర్సన్. అయినా నేను ఆగాను. స్వప్న జూన్ 9వ తారీఖు డబ్బులు ఇచ్చింది 50,000, తర్వాతకి 20,000, తర్వాతకి 70,000, అట్లా జూన్ 9 నుంచి జూన్ 13 వరకు 2,50,000 రూపాయలు డబ్బులు ఇచ్చింది. తర్వాతకి ఒక చిన్న ఫోటో షూట్ కోసం 25,000, మొత్తం 2,75,000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాతకి నేను క్లియర్గా చెప్పాను తనకి, ఈ పర్సన్ చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకొని బిగ్ బాస్కి పంపిస్తా అని, లేదంటే మీలేవరు కోటీశ్వరుడికి పంపిస్తా అని ఇలా ఫ్రాడ్ చేశాడని అప్పుడు క్లియర్గా చెప్తే తను అన్నదనమాట, ఏరా పక్కనున్న ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే ఎట్లరా, నేను ఎదగడం మీకు ఇష్టం లేదా అన్నది. అంటే జనరల్గా ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు ఎవరైనా కామెడీ చేస్తుంటారు బేసిక్గా, నేను కూడా అలానే కామెడీ చేస్తున్నా అనుకుందంట. కట్ చేస్తే బిగ్ బాస్ షో అవుతుంటే అక్టోబర్ మంత్లో చెప్పాను, ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అయితే బిగ్ బాస్ షో అయిపోతుంది, సో తను మోసం చేసినా కూడా నువ్వు ఎవరికి చెప్పుకోలేవు అని చెప్పగానే ఇప్పుడు ఏం చేద్దాం అన్నది. అనగానే నేను ఏం చేశానంటే బయటకు వెళ్ళి నోటరీ షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయలు బాండ్ పేపర్ తీసుకొచ్చి ఫోన్ చేశా, రాజు అన్న ఇట్లా ఒక అగ్రిమెంట్ రాద్దాము, మీరు ఎట్లాగో డబ్బులైనా రిటర్న్ ఇస్తా, లేదంటే బిగ్ బాస్ 7 కైనా పంపిస్తా అన్నారు. బిగ్ బాస్ 7కి పంపలేదు, డబ్బులు రిటర్న్ ఇవ్వండి మరి అంటే, లేదు సీజన్ 8కి పంపిస్తా అని అక్టోబర్లో అన్నాడు. అనగానే మళ్ళీ నమ్మింది అని ఒక 15-20 రోజులు ఆగింది. ఆగాక నేను క్లియర్గా వార్నింగ్ ఇచ్చా వాళ్ళ పేరెంట్స్ ముందు, ఇట్లా చెప్పా, అదే తను ఇలా బిగ్ బాస్ కోసం అని వెళ్తుంది, సో ఇలా అవుతుందనే, సరే నువ్వేం చెప్తావు చేస్తానని అనగానే నేను నా ఫ్రెండ్ సుధాకర్ మిగిలిన టీం అందరం కలిసి పంజాగుట్ట నెక్స్ట్ గేల్ ఏరియా మాల్కి ఆ రాజు అనే పర్సన్ పిలిపించాం. నెక్స్ట్ గేల్ ఏరియా మాల్కి ఎందుకంటే ఆ పర్సన్కి ఒక ఆఫీస్ అనేది లేదు. నెక్స్ట్ గేల్ ఏరియా మాల్ ఏంటంటే దాంట్లో సీసీ కెమెరాలు ఎక్కువ ఉంటాయి. నాదేంటంటే ఒక డైరెక్టర్ మైండ్ సెట్ ఏం ఆలోచించిందంటే, ఒక క్రిమినల్ మన దగ్గర నుంచి ఎస్కేప్ అవుతుందంటే వాడు పక్కా ఎవిడెన్స్ తోటి వాడిని పంపించాలి బయటకి అనేది నా వర్షన్లో ఆలోచించాము. సో 100 రూపాయల బాండ్ పేపర్లో తను ఏ పర్పస్లో డబ్బులు తీసుకున్నాడు, కాస్ట్యూమ్స్ కోసము పిఆర్ కోసం అని డబ్బులు తీసుకున్నాడు. సో అదంతా మెన్షన్ చేయించి బిగ్ బాస్ సీజన్ 7 కోసం డబ్బులు తీసుకున్నా, సీజన్కి పంపలేకపోతున్నా కాబట్టి డబ్బులు రిటర్న్ ఇస్తాను. ఒకవేళ సీజన్ 7 డబ్బులు నాకు వచ్చాక అంటే డిసెంబర్ 21వ తారీఖు కల్లా ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా బయటికి లీక్ చేస్తే స్వప్న మీద చట్టపరంగా చర్య తీసుకుంటాను కూడా రాశాడు. నాకు ఆ రోజే అనుకున్నా, వీడు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇలాంటి క్రిమినల్ నాలెడ్జ్తో ఉన్నాడు, సరే రాయండి పర్లేదు, ఒకళ్ళు రాస్తే డబ్బులు వస్తాయి, తర్వాతకి అగ్రిమెంట్ డేట్ అయిపోయి ఖచ్చితంగా ఈయన పోలీసులకు అప్పచెప్పాలని నేను ఆ రోజే అనుకున్నాను. సో అనుకున్నట్టే ఒక ఎంటీ చెక్ ఇచ్చాడు, 2.5 లక్షల రూపాయల చెక్. సో చెక్ బౌన్స్ కేసు వేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే డిసెంబర్ 20వ తారీఖుకి లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. అంటే ఆ రోజు వెళ్ళి విత్డ్రా చేసుకోండి చెక్ కూడా ఇచ్చాడు. ఒకవేళ 20వ తారీఖు డబ్బులు లేకపోతే 21వ తారీఖు అగ్రిమెంట్ రాసాము, అగ్రిమెంట్ డేట్ ప్రకారమైన డబ్బులు ఇస్తా అని చెప్పాడు. సో ఆ 2 డేట్స్ అయిపోయాక స్వప్న ఫోన్ చేసి డిసెంబర్ 20వ తారీఖు అయిపోయింది, డిసెంబర్ 21వ తారీఖు అయిపోయింది, మరి డబ్బులు ఇవ్వండి అన్న అంటే సేమ్ ఇందాక స్వప్న చెప్పినట్టు పోస్ట్ పోన్ చేస్తుండేవాడు. అంటే వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి, పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉందని 6వ తారీఖు వరకు, మొన్న జనవరి 6వ తారీఖు వరకు ప్రొలాంగ్ చేశాడు. సో ఇక్కడ ఫైనల్ థింగ్ ఏంటంటే మీడియా వాళ్ళతో రోజు మనం తిరుగుతుంటాం, యాజ్ ఎ డైరెక్టర్గా నేను మీటింగ్స్కి వెళ్తుంటా, నా ఫ్రెండ్స్ చాలా మంది మీడియా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ ఇష్యూ గురించి నేను పర్సనల్గా వాళ్ళకి చెప్తూనే ఉంటే తను ఏమనేవాడంటే మీడియాకి ఎక్కడ లీక్ చేయొద్దని చెప్పి స్వప్న, ఎందుకంటే మీడియాకి ఆల్రెడీ మళ్ళీ నీ గురించి వెళ్ళిపోద్ది, బిగ్ బాస్కి వెళ్ళినావు వెళ్ళలేదా అంటే తినను ఒక ప్రలోభాలకు గురి చేసేవాడు. చెల్లి నువ్వు నీ గురించి బ్యాడ్గా రాసుకుంటారు అంటే బిగ్ బాస్కి వెళ్ళినావు వెళ్ళలేదు, ఒకవేళ వెళ్తే ఫైన్, వెళ్ళకపోతే మళ్ళీ నెగిటివ్గా అనుకుంటారు కదా అన్నట్టు కొంచెం ఆయన మౌల్ చేశాడు. సో ఫైనల్గా ఒకటండి, పోలీస్ సపోర్ట్ తోటి మా లాయర్ రాజేష్ గారి సపోర్ట్ తోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకి పంపించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, అగ్రిమెంట్, చెక్ ఇవన్నీ సబ్మిట్ చేయగానే సెక్షన్ 406, 420 ప్రకారం తన మీద కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో చట్ట ప్రకారం తనకి శిక్ష పడుతుంది. సో ఇక్కడ ఏం లేదు, ఈ 2.5 లక్షలు బయట వాళ్ళకి చూసే వాళ్ళకి చిన్న అమౌంట్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల రోజుకి ఒక 10,000 రూపాయలు 15 రూపాయలు ఈవెంట్ చేస్తూ వచ్చిన డబ్బులు కూడబెట్టుకొని ఆ డబ్బులు 2.5 లక్షలు తనకిచ్చి, ఈ డబ్బులు ఇచ్చినని చెప్పకు ఎందుకంటే నీకు బిగ్ బాస్ 8కి పంపడానికి నేను పంపించలేనని అట్లా బ్లాక్మెయిల్ చేయడం చేశాడు. సో ఇక్కడ సింపుల్ అండి, బిగ్ బాస్ అనే షో కాకుండా చాలా షోస్కి రాజు అనే పర్సన్ చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. సో తను ఇలా అమౌంట్ ఎవరి దగ్గర తీసుకోకుండా ఫస్ట్ పాయింట్ ఒకటి. ఇంకొకటి స్వప్నలాగా మిగిలిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, సరే వాళ్ళు మీడియా దాకా రాకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పోరాడండి, ఇలా డబ్బులు ఇవ్వడాను డబ్బులు ఇచ్చే మార్గాన్ని ఆపేసేయండి. తర్వాతకి దీని ఇందాక చెప్పినట్టు తప్పుని ప్రశ్నించకుండా కామ్గా ఉండడం కూడా తప్పే. కాబట్టి అలాంటి రాజు అనే పర్సన్ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి డబ్బులు కాదు కదా కనీసం ఇండస్ట్రీలో పనిచేయడానికి కూడా తను అర్హుడు కాదు. సో అందుకోసమనే ఛాంబర్లో కూడా నేను మాట్లాడడం జరిగింది, కనీసం ఆఫీస్ బాయ్ కూడా ఏ ప్రొడ్యూసర్ పెట్టుకోడు అతన్ని. ఇప్పుడు ఈరోజు నిన్న మీడియాలో తన గురించి వస్తుంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడంట, నేను పర్సనల్గా 2 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తా, సారీ చెప్పమంటారా అని. అంటే డబ్బులు రిటర్న్ ఇచ్చి మళ్ళీ
రివర్స్ లో స్వప్నతో సారీ చెప్పమని చెప్పిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే తప్పు చేశాడు, మళ్ళీ నేను తప్పు చేసినని కాదు, నన్ను మంచోనని మళ్ళీ ప్రూవ్ చేయండి అంటుంది. సో ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. దట్టు వాళ్ళు మన మీడియా ఫీల్డ్ అంటే మా టీవీలో పనిచేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చాలా మంది యూట్యూబ్స్ ఏమైతుందంటే బిగ్ బాస్ పేరుతో మోసపోయిన యువత అనుకుంటున్నారు. బట్ ఇక్కడ బిగ్ బాస్ పేరుతో కాదు, రాజు అనే పర్సన్ బిగ్ బాస్ అనే పేరుతోటి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు. కాబట్టి అటు బిగ్ బాస్ యాజమాన్యానికి, మా టీవీకి, ఇటు స్వప్న లాంటి ఫిలిం మేకర్స్ కి, నాలాంటి ఫిలిం మేకర్స్ కి రాజు అనే పర్సన్స్ వల్ల చాలా మంది ఒక నమ్మకం లాస్ అవుతున్నారు. సో దయచేసి అలాంటి వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి. అదేవిధంగా మీడియా సపోర్ట్ తోటి ఖచ్చితంగా ఈ వార్తని మంచిగానే, ఎందుకంటే ఇది మంచి వార్త, మంచి వార్తలానే పోర్ట్రేట్ అవ్వాలి. ఇక్కడ బిగ్ బాస్ కోసం కాదు, ఓన్లీ కేవలం బిగ్ బాస్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావు, కాస్ట్యూమ్స్ కి పిఆర్ కోసమే నేను డబ్బులు తీసుకుంటానని రాజు చెప్పడం వల్ల సో ఇలా జరిగింది. సో ఇప్పటికీ ఎప్పటికీ మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ విక్టిమ్స్ తోటి మా పప్పు కూడా మాట్లాడారు. అంటే తిను కూడా బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. సుధాకర్ అంటే ఈ మీటింగ్ పెడుతున్నామని చెప్పగానే మీకు తోడుగా మేము కూడా అలా బాధితుల్లాగా, అంటే బాధితులు అంటే మీరు డబ్బులు ఇచ్చారు, మేము డబ్బులు ఇవ్వలేదు, కానీ ఆ రాజు అనే పర్సన్ మాకు కూడా అడిగాడు, మేము కూడా ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ఆన్సర్ చేస్తామని వచ్చారు. వచ్చినందుకు సుధాకర్కి, పప్పుకి థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మన ఇండస్ట్రీ అనగానే ఎవరు నమ్మరు, రావడానికి కూడా మన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు, ఎందుకంటే రాజు లాంటి వాళ్ళు ఉండడం వల్లనే. అండ్ లాస్ట్కి ఏంటంటే బిగ్ బాస్ ని ఒక పేరుగా, ఒక బ్రాండ్ ఉన్న పేరుని వాడుకుంటూ చాలా మంది ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు రాజు. కానీ మాకు పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు స్వప్న చౌదరి గారు ఎలా అయితే ఫోన్ చేసి మాకు చెప్పారు బయటికి రమ్మంటే, అమ్మాయి అయి ఉండి తను బయటికి వచ్చి తన ఆవేదన తెలుసుకుంటుంది. అంటే ఒక డబ్బు విషయం కాదండి, ఇక్కడ మోసపోవడం, డబ్బుతో పాటు మోసపోవడం. మనకు ఆ కళని నిర్పించుకోవడానికి మన బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మనం ఏం చెప్తున్నామో అది నమ్మేసి వెళ్తున్నాం, డబ్బులు అడగగానే ఇస్తున్నాం, కానీ అక్కడ న్యాయం జరగడం లేదు రాజు లాంటి వల్ల. అందుకోసమే చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ముందుకు రావడం లేదు. నాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరెవరి దగ్గర రాజు అనే వ్యక్తి అడిగారో డబ్బులు, ప్లీజ్ బయటికి రండి. మీరు కూడా దాన్ని అదే చేసే దారాణాన్ని బయట పెట్టండి. మీరు ఎంత ఇచ్చారో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా రెట్టింపు అయిపోతున్నారు రాజు లాంటి వాళ్ళు. అండ్ ఇలా స్వప్న చౌదరి అనే అమ్మాయి ఒక ఈవెంట్ చేసుకుంటూ, తను ఒక మూవీస్ చేసుకుంటూ సంపాదించుకున్న డబ్బు తన ఫ్రెండ్స్ సహాయంతో, తన ఫ్రెండ్స్ దగ్గర అడిగి నీకు ఇవ్వడం జరిగింది రాజుకి అమౌంట్. బిగ్ బాస్ అనే ఒక కళ స్వప్న చౌదరి దగ్గర ఉన్న వీక్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ లో నేను ఎట్లయినా వెళ్ళాలి, ఆ వీక్ పాయింట్ ని గ్యాదర్ చేసుకున్నాడు ఈ రాజు. అలాగనే చాలా మంది వ్యక్తుల దగ్గర ఈ రాజు అనే వ్యక్తి మాయమాటలు చెప్పేసి చాలా లక్షలండి, దాదాపు తనది 2,50,000 అంటుంది, కానీ చాలా వరకు దాదాపు మాకు తెలిసిన గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ 50 lakhs వరకు. కానీ వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, మా కెరియర్ లాస్ అవుతుంది, మా కెరియర్ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కానీ దయచేసి ముందుకు వచ్చి చెప్పాలి, అమ్మాయి ఇవాళ స్వప్న చౌదరి బయటికి వచ్చిందంటే అబ్బాయిలు ఉండి మీరు కూడా బయటికి రావాలి. ఒక్కొక్కరి దగ్గర 3 lakhs, 5 lakhs, 2 lakhs, 8 lakhs అలా ఎంతో లిస్ట్ ఉంది, కానీ వాళ్ళు బయటికి వస్తలేరు. అండ్ బిగ్ బాస్ అనే పేరుని వాడుకుంటున్నారు. సారీ టు సే బిగ్ బాస్, ఎందుకంటే అందరికి బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో, వరల్డ్ వైడ్ షో, కానీ అలా పేరు వాడుకుని ఇలాంటి వాళ్ళు చాలా మంది, రాజే ఒకటి బయటపడ్డాడు, రాజు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ పేరు వాడుకుంటా డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు. ఇవాళ తనకు ఒక శిక్ష పడుతుంది, తన లోపలికి వెళ్తున్నాడే, ఇది ఒకటే కాదు, అలాంటి వాళ్ళని మనం అరికట్టాలి, అలాంటి వాళ్ళని మనం రానియకుండా చూడాలి. అండ్ దయచేసి ఆర్టిస్టులు, మనకు ఒక మూవీలో యాక్ట్ చేయాలని ఒక పిచ్చి ఉంటుంది, దాని మీద పేరుగా ఉంటుంది, మంచి ఫేమ్ కావాలని ఉంటుంది, ఆ ఫేమే రాజు లాంటి వాళ్ళు క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఇలా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఏ కరెక్ట్ సంస్థలు కానీ, ఏ ఫిలిం బ్యానర్లు కానివ్వండి డబ్బులు అడగవు. వాళ్ళు ప్రొడ్యూసర్ గా ఏదైనా చేయాలనుకుంటే డబ్బులు ఇవ్వకుండా వర్క్ చేయించుకుంటారేమో కానీ డబ్బులు అడిగే క్యారెక్టర్స్ ఇవ్వరు. అలాంటి క్యారెక్టర్స్ మనకు వద్దని చెప్పండి. అండ్ బిగ్ బాస్ లో ఎవరు కూడా డబ్బులు అడగరు, ఎందుకంటే మేము కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది, మేము కూడా చేస్తున్నాం. కానీ ఇలాంటి ఫాల్తో రాజు లాంటి వాడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇలాంటి వాళ్ళే ఇవాళ డబ్బులు క్యాచ్ చేసుకొని వాళ్ళు పొట్ట గడుపుకుంటున్నారు. ఈవెందో నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇంటర్వ్యూ అయిన తర్వాత తను కాల్ చేసి మాకు ఇంటర్వ్యూ డిలీట్ చేయండి, వీడియో డిలీట్ చేయండి అంటున్నాడు, కానీ నేను స్వప్న చౌదరి అమ్మాయికి నేను తీసుకున్న డబ్బులు ఇస్తానని ఎక్కడ కూడా చెప్పడం లేదు. 2-3 సార్లు అడిగాను, ఎందుకయ్యా మీకు మీడియా ఇవన్నీ, ఆమె అమౌంట్ ఇచ్చేస్తే నేను నచ్చ చెప్తాను, తన ప్రయత్నాలు బిగ్ బాస్ కి తను చేసుకుంటుందంటే వీడియో డిలీట్ చేయమను, సారీ చెప్పమను,
ఎవరా నువ్వు సారీ చెప్పడానికి? ఆడపిల్ల డబ్బులు వాడుకొని నువ్వు సిగ్గు శరం లేకుండా ఒక అమ్మాయి దగ్గర నువ్వు డబ్బులు వాడుకున్నావు అంటే నువ్వు అసలు మొగాడివేనా అని అంటున్నా నేను. ఎందుకంటే ఒక బిగ్ బాస్ అనే ఆమె ఒక వీక్ పాయింట్ పట్టుకొని నువ్వు డబ్బులు లాగేసుకున్నావు. ఇవాళ చాలా మంది అమ్మాయిల దగ్గర అబ్బాయిల దగ్గర కూడా తీసుకున్నావు. 5,000 సింగర్స్ దగ్గర, కొంతమంది సింగర్స్ ఉన్నారు 5,000 అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, పప్పన్న నా దగ్గర ఇలా అడిగాడు, బయటికి రానంటే మా ఫ్యామిలీ ఉంది. ఇలా ఫ్యామిలీ అని మనం సమాజంలో వస్తే తప్పు పడతారని అని బ్యాక్ స్టెప్ వేస్తే గనక ఇలాంటి రాజు వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తుంటారు. ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి. ప్లీజ్ దయచేసి ఇలాంటి మోసాలు ఈ ప్రెస్ మీట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే 2,50,000 చట్టం తీసుకుంటుంది, మా లాయర్ గారు చూసుకుంటారు. కానీ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సప్నా చౌదరి లాగా ఎవరు మోసపోకండి. ఇంకా సప్నా చౌదరి లాగా బ్యాక్ మనకు కనిపించని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలా కూడా మోసపోకండి చెప్పడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ది. అండ్ రాజు దయచేసి మారు. ఇంకా నీలాగా ఇంకా నువ్వు తప్పులు చేస్తున్న నీకు ఒకటి ఏంటంటే రాజుకు ఒక బుద్ధి ఏంటంటే వాడు చేసుకున్న తప్పుని సరిదిద్దుకునే శక్తి లేదు, తనకు ఒక జ్ఞానం లేదు. ఇంకా తను ఏం చెప్పుకుంటున్నా అంటే బయట తన ఫేమ్ కోసం వాడుకుంటుంది. ఇది నీ తొక్కల ఫేమ్. తనకు ఫేమ్ అవసరం ఏముంది? ఫేమ్ ఉంటే తనకు వీడియోస్ చేసుకుంటుంది, ఏదైనా మూవీస్ లో యాక్ట్ చేసుకుంటుంది, తనకు తను ఒక రెట్టింపు కావాలని చూస్తుంది. నీ దిక్కుమాలిన పేరు వాడుకోవాల్సిన అవసరం సప్నా చౌదరికి లేదు. నీ నికృష్టమైన పేరు, దాని పేరుతో నా పబ్లిసిటీ చేసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. మాకే ఫోన్ లో చెప్పావు పబ్లిసిటీ కోసం వాడుకుంటుంది అమ్మాయి బిగ్ బాస్ 8కి వెళ్ళాలని. నీ ముఖానికి బిగ్ బాస్ లో ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? బిగ్ బాస్ యజమానితో మాట్లాడడం జరిగిందా? తను నీ సపోర్ట్ ఎందుకు వాడుకుంటుంది? ఏం అవసరం? అవునా కదా రాజు? నువ్వు ఒకసారి నీ మనసుకి ఒక చేసుకొని చెప్పు. అన్నయ్య అని ఒక నోరాలు పిలిచే చెల్లమ్మని నువ్వు అన్నయ్య చెల్లెమ్మ అనుకుంటా 2,50,000 ఇంకా ఫోటో షూట్ అట. నీ ముఖానికి ఫోటో షూట్ కూడా చేసి 3 or 4 ఎన్ని ఫోటోస్ అమ్మా? 4 or 5 ఫోటోస్ ఇచ్చావట. ఇదా నువ్వు చేసే పని? కష్టపడి సంపాదించుకొని నేర్చుకోగానే ఇలాంటి దౌర్భాగ్య స్థితికి దిగజారకు, ఇలా మోసం చేయకని కోరుతున్నాను. అండ్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ బిగ్ బాస్ పేరు వాడుకునే వాళ్ళ దగ్గరికి డబ్బులు అడిగితే మాత్రం తక్షణమే మాకు సంప్రదించండి అండి. డైరెక్ట్ చెప్తున్నాను, నేను యాంకర్ పప్పుకు ఫోన్ చేయండి, నాకు చేయండి, నేను తీసుకునే చర్యలు తీసుకుంటాను. అండ్ ఎక్కడ కూడా మూవీస్ లో కానీ ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా ఇలాంటి మోసాలు జరిగితే మమ్మల్ని కన్సల్ట్ కాండి. ఓపెన్ ఫ్రాంక్ గా చెప్తున్నా మీడియా మిత్రులు సాక్షిగా. ఎందుకంటే నేను కూడా ఒక నమ్ముకొని వచ్చాను. నేను ఒక యూట్యూబర్ గా చేస్తున్నాను, ఇప్పుడు యూట్యూబ్ యాంకర్ గా చేస్తున్నాను. నాకు కూడా కళలు ఉంటాయి. ఇంకా దీనిలో రాని వాళ్ళు కూడా చాలా కళలు ఉంటాయి. ఇండస్ట్రీ అంటే ఒక కళల రంగం అన్నమాట. ఇది ఎన్నో కళలు ఉంటాయి 24 క్రాఫ్ట్స్ లో. కానీ 24 క్రాఫ్ట్స్ పక్కన పెడితే ఇలాంటి దిక్కుమాలిన క్రాఫ్ట్స్ మనకు ఎదురవుతున్నాయి. మోసపోతున్నారు. ప్లీజ్ దయచేసి మోసపోకండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఇలాంటి బిగ్ బాస్ బ్రాండ్ ఎవరైనా వాడుకుంటే మాకు కన్సల్ట్ చేయండి. అండ్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ సాయి మాట్లాడు. ఒక్క నిమిషం. వెళ్ళలేదు లేదండి. ఒక్క నిమిషం అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1 by 1. ఒక్క నిమిషము. ఇగో తమిళ రాజు అండి. ఇంకొకటి తమిళ రాజు కంప్లీట్ పేరు. ఎస్ ఐఎమ్ టెలింగ్ హిస్ అడ్రస్ ఆల్సో. తమిళ రాజు సన్ ఆఫ్ వీరేశం. కేటగిరీ occupation, age, nationality, house number 8-1-127 by C, ఇషితా రెసిడెన్సీ, జగద్గిరిగుట్ట, బాల్నగర్. ఓకే. ఇంకొకటి అండి, బిఫోర్ కమింగ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, ఇప్పుడు లాస్ట్ మా ప్రాక్టీస్ లో కూడా చాలా మంది కలమ్మ తల్లిని నమ్ముకొని వచ్చారు. ఇప్పుడు పాపం పప్పు యాంకర్ వచ్చాడు. ఇంతకుముందు వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఒక స్కూల్లో వర్క్ చేసే పర్సన్ ఒక మిడిల్ క్లాస్ నుంచి ముందుకు వచ్చారు. స్వప్న కూడా ఖమ్మం నుంచి వచ్చింది. నేనేమంటున్నానంటే ఇక్కడ మీడియా నుంచి మీరు కలమ్మ తల్లికి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్లకు మీరు ఈ ముఖ్య మెసేజ్ ఇవ్వాలి. 33 districts ఆఫ్ తెలంగాణ, 26 districts ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పొలిటికల్ ఫీల్డ్ కి, సినిమాటోగ్రఫీ ఫీల్డ్ కి ఊర్లలో నుంచి బిస్తర్లు పట్టుకొని కృష్ణానగర్ లో రోడ్ల మీద తిరుగుకుంటూ ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టు కొందరైతే నా దగ్గర కంప్లైంట్స్ వచ్చాయండి. కొందరు వాళ్ళ దగ్గర ఉన్న పొలాలు అమ్ముకొని మరి యాక్టర్లు కానీ యాక్టర్స్ కానీ హైదరాబాద్కు వచ్చి ఈ దళారుల చేతుల్లో మోసాలకు పాల్పడ్డారు. అక్కడ పొలాలు అమ్మితే వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు ఎకరం పోతే ఇక్కడ డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్ పేర్లు చెప్పి చాలా మంది దళారులు వస్తున్నారు. వీళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ చెప్తున్నాను, మీ మీడియా ద్వారా ఇట్లాంటి దళారులు నమ్మకండి. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. ఓకే, వీ విల్ డూ ద ప్రాపర్ జస్టిస్. మీరు అనవసరంగా మళ్ళీ క్రిమినల్ కేసుకు వెళ్ళకండి.
ఇప్పుడు స్వప్న ఉంది, వాళ్ళ ఫాదర్ ని చూసుకోవాలి. చాలా మంది బడుగు బలహీన వర్గాలకు ఇట్లాంటి అంటే ఈ దళారులు వీళ్ళందరూ చిన్నపిల్లలు చాక్లెట్ తీసుకుంటారు కదా, ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే, సో ఇట్లాంటి దురదృష్ట వ్యక్తుల వద్ద మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. అనవసరం ఇప్పుడు పాపం అమ్మాయి క్యాష్ కి బలైంది, చాలా మంది అబ్బాయిలు కూడా క్యాష్ కి పొలాలు అమ్మిండ్రు. ఇంకా మీకు చెప్తున్నాను, చాలా మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ అని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ చాలా మంది, రంగారెడ్డి కోర్టులో నేనే 6-7 కేసులు రేప్ కేసులు ఫైల్ చేసిన. ఇట్లాంటి అగ్రిమెంట్లు ఆఫీస్ లో 200 నుంచి 250 ఉన్నాయి. సో ఇట్లా మోసపోకండి. ఎవరైతే జెన్యున్ గా అంటే మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట చెప్పిండ్రు, మీ టాలెంట్ ను ఎప్పుడూ పికప్ చేయరు, నీ అంత నువ్వే పికప్ చేసుకో. యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీ యొక్క టాలెంట్ చూపించుకో. డెఫినెట్లీ ద కలమ్మ తల్లి బిగ్ స్క్రీన్ ఆర్ సిల్వర్ స్క్రీన్, ఓకే, దే విల్ పిక్ యూ అప్, ఓకే, అండ్ దే విల్ గివ్ ఎ ఛాన్స్. మనం ఎంతమంది చూడలేమండి యూట్యూబ్ స్టార్స్, హీరోలు, హీరోయిన్లు, యాక్ట్రెస్లు చాలా మంది వచ్చారు. సో దయచేసి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి దళాల చేత మోసపోకండి. సో ఇది మెసేజ్ ఇవ్వాలి 100%. ఎక్స్పెషల్లీ మీ మెసేజ్ రూరల్ వరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎవరైనా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యూ కెన్ ఆస్క్. సో మామూలుగా సినిమాలకి, సీరియల్కి, వెబ్ సిరీస్లకి అయితే ఆడిషన్స్ ఉంటాయి. ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్కి ఎలా అంటే చాలా మంది వెళ్ళి ఆడిషన్ ఇచ్చేది కాదు. ఇది ఏంటంటే డిజిటల్లో మన ప్రొఫైల్ పంపించి మన యొక్క మన డేటా ఏదైతే మనం ఒక సెలబ్రిటీ అనుకుంటే ఒక ఇన్స్టాగ్రామో లేదా మనం చేసిన మూవీస్ అవన్నీ డేటా పంపించాలి. ఇంకోటి చాలా మంది అడిగారు, తమ్మాలి రాజు అనే పర్సన్ ని ఈజీగా నమ్మి ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఇంకోటి అతను మోసం చేస్తాడని తెలిసినా కూడా ఎందుకు ఇచ్చారంటే తను 6 వరకు ఒకసారి జూమ్ చేసుకోవచ్చు, తను ఇట్లా సెలబ్రిటీస్ అందరితో వర్క్ చేసి తను 6 వరకు బిగ్ బాస్ 6 వరకు తను ఒక కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. అంటే ఏ సెలబ్రిటీ ఏ టైంకి రావాలి, ఏ సెలబ్రిటీకి ఏ షెడ్యూల్ ఉందని ఇన్ఛార్జ్ గా చేశాడు. సో ఆ చనువుతో ఏం చేశాడు ఈ రాజు అనే పర్సన్, తమ్మాలి రాజు అనే పర్సన్ అంటే స్వప్న లాగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ బిగ్ బాస్ కైనా, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కైనా, ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఆ సెలబ్రిటీస్ తో దిగిన ఫొటోస్, వాళ్ళతో చేసిన చాటింగ్, వాళ్ళతో వీడియో కాల్స్, వాళ్ళతో ఫోటో షూట్స్ చేసుకొని మన దగ్గరకు వచ్చి ఈ పలానా పర్సన్ ని నేనే పంపించా, జూనియర్ ఎన్టీఆర్ గారికి, మీలో ఎవరు కోటీశ్వర్కి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి మొత్తం షెడ్యూల్ అంతా నేనే చూసుకుంటా. సో వాళ్ళతో దిగిన ఫొటోస్, వాళ్ళతో దిగిన చాటింగ్ అవంతా చూపించాడు. చూపించాక అంటే నేనంటే ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసు. ఫస్ట్ మీటింగ్ లో తినేలా నమ్మిందంటే ఆల్రెడీ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఇట్లా ఫొటోస్, ఇలాంటి చాటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా అని తను అనుకున్నాడు. ఇకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా సెలబ్రిటీ మేనేజర్, సీనియర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ మా టీవీ బిగ్ బాస్ అనే పెట్టుకున్నాడు. సో ఇవన్నీ చూసాక ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా పెళ్లి చేయాలన్నా కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు, లేదంటే వాళ్ళ ఊర్లోనో వాళ్ళ చుట్టుపక్కలను అడిగేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే పలానా తల్లార సాయికృష్ణ గురించి తెలియాలంటే గూగుల్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనో అంటే ఆ పర్సన్ పేరు చెప్పగానే వాడి బయోడేటా మొత్తం వస్తుంది. సో సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉంది కాబట్టి ఈజీగా మనం నమ్మగలుగుతాం ఎవరు ఏంటి అనేది. సో ఆ విధంగానే స్వప్న కూడా ఆడిషన్ కి వెళ్ళలేదు అంటే వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే వాట్సాప్ లో పంపించమ్మా నీ ప్రొఫైల్ అనగానే ప్రొఫైల్ చేసి పంపించాను. అంటే తను చేసిన వర్కింగ్, తన యాంకర్ గా ఎన్ని సంవత్సరాలు పనిచేసింది, తను హీరోయిన్ గా నమస్తే సేట్జీ మిస్ట్రీ అనే సినిమాలో చేసింది, తనకు వచ్చిన అవార్డ్స్. సో తనకున్న పిఆర్ అంటే తను చిన్న అమ్మాయి, కొత్త అమ్మాయి కావచ్చు, కానీ తనకున్న పరిధిలో తను ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని తను ఏం చేస్తాడు, డబ్బు రూపంలో వాడుకుండు. సో ఇది నా వర్షంలో చెప్పాను. క్వశ్చనింగ్ ఆన్సర్స్ ఉంటే స్వప్న అడిగారు. అంటే అతను ఆల్రెడీ సీజన్ 6 వరకు అందులో వర్క్ చేశాడండి. సో ఆ టీమ్ కి సంబంధించిన పర్సనే, మధ్యలో బ్రోకర్ అనేది మనకు తెలియదు. నేను జూన్ మంత్ లో అమౌంట్ ఇచ్చాను, 2023 జూన్ లో అమౌంట్ ఇచ్చాను. అంటే సీజన్ 6 వరకు అతను చేశాడు. సీజన్ 7 లో అంటే సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్ లో అతన్ని తీసేయడం జరిగింది. అది ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా, ఇప్పుడు యాంకర్ పప్పు మాట్లాడారు, తల్లడ సాయికృష్ణ గారు, మా అడ్వకేట్ గారు, సినీ సెలబ్రిటీస్ అందరికీ వకీల్ సాబు, ఈవెన్ పల్లవి ప్రశాంత్ గారి ఇష్యూ చూసిన తర్వాత నేను సార్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈవెన్ మా బ్రదర్ సుధాకర్ కూడా మాట్లాడడం జరిగింది అనమాట. అసలు ఎందుకు అవసరమా, నువ్వు మీడియం ఎందుకు వస్తున్నావు అంటే, నేను ఒకటే చెప్తున్నా,
ఒక మీడియా అమ్మాయిని అయ్యుండి ఒక యాంకర్ గా ఆఫ్ స్క్రీన్ కావచ్చు, ఆన్ స్క్రీన్ కావచ్చు, ఒక యాక్టర్ గా ఉన్న నేను 2,50,000 ఇచ్చి సరే ఓకే ఈ సీజన్ వెళ్ళలేకపోయాను, నన్ను మోసం చేశారు అంటే అతను మోసం చేశాడు, మోసపోవడము నా తప్ప లేదంటే మోసం చేయడం వాడి తప్ప, ఈ విషయం పక్కన పెడితే నేను కామ్ గా ఉంటే ఇప్పుడు నా దగ్గర 2.5 లక్షలే ఉన్నాయి కాబట్టి నేను 2.5 లక్షలే ఇచ్చాను. రేపటి రోజున బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టంతో 10 లక్షలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, 25 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరో కూడా అమౌంట్ ఇవ్వద్దు. నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, ఏ కార్యక్రమం కోసమైనా ఎవరైనా అమౌంట్ అడుగుతున్నారు అంటే ఆ పర్సన్ ఫేక్ అని చెప్పడం కోసం ఇంకా ఎవరు కూడా నాలాగా మోసపోకూడదు. ఒకవేళ ఈ సీజన్ 7 వరకు కూడా ఎవరైనా అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు బయటికి రావాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, అమ్మాయి మోసపోలే, వాడు మోసం చేసిండు. ఇప్పుడు అమ్మాయి బ్యాక్ డోర్ బిగ్ బాస్ కి లంచం ఇచ్చేయడానికి ట్రై చేయలేదు, వాడు కాస్ట్యూమ్స్ కని ట్రై చేసిండు. క్లియర్ గా రాస్తుంది, నేను బట్టలకి మీరు ఒక పిఎన్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో చేశారు. అమ్మాయి బిగ్ బాస్ 15 లక్షలు ఇస్తామంటే 1 లక్ష రూపాయలు కూడా 50,000 కూడా ఇచ్చేది అమ్మాయి కాదు. బికాస్ షీఈ్ ఆల్సో టాలెంటెడ్. ఆమె వర్క్ నేను హార్డ్ వర్క్ ఒక 20 days నుంచి ఆమె పర్సనలీ వాచింగ్. ఓకే, సాయి కృష్ణ గారు కానీ హీరోయిన్ గారు కానీ చాలా హార్డ్ వర్కర్స్, వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం కూడా లేదు. బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ, వాడు మోసం చేస్తాడు, వీళ్ళు మోసపోలే. ఓకే, ఇట్లా ఎవరు మోసపోకని నేను ఉద్దేశమే విషయం. ఓకే అండి, సో మీరు అడిగారు కదా డబ్బులు అడగడం ఎంత తప్పు, డబ్బులు ఇవ్వడం కూడా అంతే తప్పు అని. నేను బిగ్ బాస్ లోకి పంపించడం కోసం నేను అమౌంట్ ఇవ్వలేదు. నేను డే 1 నుంచి అదే చెప్తున్నా. ఎవ్రీ సాటర్డే సండే స్పెషల్ కాస్ట్యూమ్స్, ఎందుకంటే నాగార్జున గారు వస్తారు ఎవ్రీ సాటర్డే సండే కంటెస్టెంట్స్ తో మాట్లాడతారు కాబట్టి అక్కడ మనకి పిఆర్ కావాలి, మనం బయటైనా ఒక పిఆర్ ని పెట్టుకోవాల్సింది. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకంటే ఒక స్పాన్సర్స్ ఉంటారు. స్పాన్సర్స్ అనేవి బాగా ఫెమిలియర్ అయిన వాళ్ళకి స్పాన్సర్స్ ఇస్తారు. సో నేను అప్కమింగ్ కాబట్టి నా కాస్ట్యూమ్స్ కోసం నేనైనా బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. సో నాకు యాజ్ ఎ బ్రదర్ గా అతను సపోర్ట్ చేస్తా అన్నాడు కాబట్టి నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. నో, మా అసోసియేషన్ కానీ అన్నపూర్ణ స్టూడెంట్స్ కి ఎలాంటి సంబంధం లేదు. అక్యూజ్డ్ వన్ ఓన్లీ పర్సన్ టు పర్సన్ ఇష్యూ, నాట్ ఏ ఇన్స్టిట్యూషన్ వర్సెస్ పర్సన్ కాదండి. ఇది P2P, పర్సన్ టు పర్సన్ ఇష్యూ. తమిళ రాజు ఓన్లీ అక్యూజ్డ్ వన్. లేదండి, డబ్బులు ఇచ్చేసి మీడియా ముఖంగా అడుగుతున్నాము. నో సిసి ఇది డెఫినెట్లీ దిస్ విల్ అండర్ గో అండ్ చార్ట్ షీట్. నేనేమంటున్నా లిజన్, ఒకవేళ ఆయన ఇచ్చిందంటే డెఫినెట్లీ కోర్ట్ ఆఫ్ లా ముందు ప్రొడ్యూస్ చేయమనండి, చట్టం తన పని తాను చేస్తుంది. టోటల్ అమౌంట్ 2,50,000 రూపాయలు నేను ఇచ్చాను. 25,000 రూపీస్ ఫోన్ పే అంటే అది ఫోటోషూట్ కోసం. మొత్తం మీద 2,75,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నేను చేసిన ఉన్నాయండి. ఎవరికి ఇచ్చారంట అమౌంట్ మీరు అడిగారు క్వశ్చన్. ఎవరికి? ఓకే, సో ఆల్రెడీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది. అతను ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం అతను నాకు అమౌంట్ ఇస్తే ఈ అగ్రిమెంట్ తను తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, తను నాకు ఎక్కడ కలిసి ఇచ్చాడు ఏంటి, ఈవెన్ నేను కంప్లైంట్ ఇచ్చి 3-4 days అవుతుంది. మరి ఒకవేళ నేను కంప్లైంట్ ఇవ్వక ముందైనా ఇచ్చిన తర్వాత అయినా ఎక్కడ అమౌంట్ ఇచ్చాడు అనేది ఆ విషయం అది తెలియాలి. కంప్లైంట్ ఇచ్చే ముందు నేను ఆయన్ను ఒక 10 days టైం ఇచ్చాను. నేను ఆయన డైలీ ఫోన్ లో మాట్లాడుతున్నాము, బ్రదర్ మీరు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ దయచేసి ఇవ్వండి అంటే, నేను ఇవ్వను మీరు లీగల్ గా ప్రొసీడ్ అన్నందుకే మేము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. దాదాపు 18 మంది మోసపోయారు. వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ అంత ఉంది. సో కాకపోతే వాళ్ళ అమౌంట్ అంతా చిన్న అమౌంట్, 20,000 5,000 అట్లా. సో అది కూడా ఫైల్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి ఒక చిన్న విషయం చెప్తున్నాను. అందరూ తమ్నైల్స్ చూసి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేదంటే నాకు పర్సనల్ గా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కాల్ చేసి అడుగుతున్నారు ఏంటి బిగ్ బాస్ టీం నిన్ను మోసం చేసిందని. నేను ఈ రోజు వరకు కూడా మా టీవీ యాజమాన్యం కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ నన్ను మోసం చేశారు నేను ఎక్కడా చెప్పలేదు. మళ్ళీ 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 ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నేను చెప్పడానికి రెడీ. మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకుని తమ్మాలి అనే రాజు అనే పర్సన్ నన్ను మోసం చేశాడు తప్ప బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ మా టీవీ వాళ్ళు కానీ ఎవరు నన్ను మోసం చేయలేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంది.
నేను అసలు హైదరాబాద్ షిఫ్ట్ అయిందే కేవలం బిగ్ బాస్ అనే ఆ షోకి వెళ్ళడం కోసం. సో ఆఫ్ స్క్రీన్ లో నేను దాదాపుగా 2013 నుంచి ఇప్పుడు 2024 వరకు 3000కి పైగా నేను షోస్ చేశాను ఒక యాంకర్ గా. సో నేను అనేదాన్ని ఆన్ స్క్రీన్ కి కొత్తగా అవ్వచ్చు. ఒక మూవీ హీరోయిన్ గా 3 మూవీస్ చేశాను, అందులో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. నేను అనేదాన్ని బయట ప్రపంచానికి తెలియాలి అని అంటే, నాకంటూ ఒక పేరు గుర్తింపు రావాలి అని అంటే నాకు కావాల్సింది బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 8, 9, 10 నేను వెళ్ళేంత వరకు నాకు ఎంతవరకు అవకాశం ఉంటే నేను అంతవరకు ప్రయత్నిస్తాను. సో టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ అనేది అవకాశం ఇస్తుంది. నా ప్రయత్నం అయితే అది ఎప్పటికీ ఆగదు. నేను వాళ్ళెవరికి కాల్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, నా పక్కన ఉన్న ఈ పర్సన్ ఒక 10 years నుంచి ఫీల్డ్ లోనే ఉన్నారు, అక్కడ నిలబడ్డారు. డిఓపి సుధాకర్ గారు నాకు 1 year నుంచి తెలుసు, మా మూవీ డిఓపి మా అన్నయ్య. సో తను అంటే వీళ్ళ ఎవరిని అడగకుండా నేను ఏంటి అని అంటే ఒక్కదాన్నే వెళ్ళాలి, నేనే నా టాలెంట్ అంటే ఏంటి చూపించుకోవాలి అని చెప్పేసి, అంటే వితౌట్ ఎనీ ప్లాట్ఫామ్ ఒక యాంకర్ గా నేను ఎలాగైతే వచ్చానో బిగ్ బాస్ షోలో కూడా నేనే సొంతంగా వెళ్ళాలి అని చెప్పి నేను ప్రయత్నం చేశాను. నేను చేసిన ప్రయత్నం తప్పు, అది నేను నమ్మిన పర్సన్ తప్పు. ఇంకోటి ఇందాక అన్న మీరు అన్నట్టు ఆ పర్సన్ ఎవరైతే మాకు డబ్బులు ఇచ్చారో అది అన్నారు కదా. సో డే 1 స్వప్నతో కూడా ఏమన్నారంటే క్యాష్ ఇస్తావమ్మా, ఎందుకంటే చాలా మంది ఉన్నాం పంచుకోవడానికి అన్నారంట. సో నేనేంటంటే ముందు జాగ్రత్త కొంచెం ఆలోచించే ఎవ్రీథింగ్ ఫోన్ పే అంటే ట్రాన్సాక్షన్ యూపీఐ ఐడి స్వప్న అమ్మినేని అకౌంట్ నుంచి తమ్మాలి రాజు అనే అకౌంట్ కి జూన్ 7వ తారీఖు 50,000, జూన్ 8వ తారీఖు 40,000, జూన్ 8 మళ్ళీ 40,000, జూన్ 9 70,000, జూన్ 9వ తారీఖు 25,000, జూన్ 9వ తారీఖు 5,000, జూన్ 10వ తారీఖు 20,000, జూన్ 13వ తారీఖు 8,000. ఇట్లా ఎవ్రీథింగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ తో సహా స్క్రీన్ షాట్స్ రెడీగా ఉన్నాయి. సో తను ఒకవేళ క్యాష్ ఇచ్చింది అంటే ఇలాంటి ఎలిగేషన్స్ ఈజీగా చెప్తా ఉంటారు. మేము ఇంత చేసింది కారణం ఏంటంటే ఇన్ని లక్షలు ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేసినాము, అగ్రిమెంట్ ఉంది, చెక్ ఉంది, కాబట్టి మేము చట్ట ప్రకారంగా మేము పోరాటం చేశాము. సో ఇక్కడ రాజు అనే పర్సన్ మాకు ఒకళ్ళు డబ్బులు ఇస్తే మేము ఇంత చేసేవాళ్ళం కాదు, ఇంకోటి వేరేలా చేసేవాళ్ళం. ఖచ్చితంగా మా టీవీకి అతను చేసిన క్రిమినల్ గా తనని ఖచ్చితంగా గుర్తించి చెప్పేవాళ్ళం. సో ఆ విషయం తెలియదండి నాకు, కానీ నేను ఎప్పుడైతే రాజు అనే పర్సన్ ఎప్పుడు రివీల్ చేయాలి, అది అవుట్ ఆఫ్ అది నాలెడ్జ్ కాబట్టి మాకు ఆ విషయం తెలియదు. రాజు అనే పర్సన్ ఎన్ని కేసులు మనకు తెలియదు కదా, మాకు వచ్చింది మేము సాల్వ్ చేసాం. పోలీస్ వాళ్ళకు మేము ఇచ్చిన ఎవిడెన్స్ మీద బాండ్ పేపర్, కాంట్రాక్ట్ అండ్ చెక్, ఈ రెండింటి మీద ఫోన్ పే ట్రాన్సాక్షన్ దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి డెఫినెట్లీ ఆల్ చెక్, బాండ్, ఎఫ్ఐఆర్ కాపీ అన్ని చూపిస్తాము. ఓకే రైట్.